సో ఓకే, పర్లేదు పర్లేదు, వాతావరణం బాగానే ఉందన్నమాట. సో ఈరోజు మనం బయటికి కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఇగో 31st అండ్ జనవరి ఫస్ట్ అయితే రేపు అనమాట. ఈ 2 రోజులు మనకైతే జాబ్ అయితే హాలిడే ఇస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ దాని ముందు గట్రా మనం ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. నువ్వు కంటే ఫస్ట్ 31st రోజు ఎక్కువ చేస్తారు, దాని తర్వాత జనవరి 1st రోజు ఏమో గ్రీటింగ్స్ గట్రా అలాగ ఇచ్చుకుంటారు. సో నేను గ్రీటింగ్స్ గట్రా ఇంక ఏమి ఇవ్వను, నాకు ఫ్రెండ్స్ కూడా అవ్వలేదు. మా మమ్మీ డాడీ ఏమో బయట విలేజ్లో ఉన్నానమాట, నేనేమో సిటీలో ఉన్నాను. సో మన మహి కూడా ఇంకా లాగలేదు. సో మహి కూడా స్నానం చేసి మనమైతే ఇక్కడ ఒక సెలబ్రేట్ కూడా చేస్తామన్నమాట. దాన్ని కూడా మహి కూడా మొత్తం చూపించాలి. ఇంతకీ ఏంటంటే నేనైతే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను న్యూ ఇయర్ని గ్రాండ్గా. ఇప్పటి నుండి ఫస్ట్ 2025 నుండి మొత్తం ఏంటి ఫెస్టివల్స్ అన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో లాస్ట్ టైం అయితే మన దగ్గర 24,400 అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే 22,400 అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను కొన్ని ప్లాన్ చేశాను. సో వాటికైతే కొన్ని డబ్బులు అయినాయి, 2,000 అయిపోయినాయి అనమాట. సో ఓకే, ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోదాము, దాని తర్వాత చెప్తాను. సో ఓకే అనమాట, ఫ్రెష్ అప్ అయితే అయితే వచ్చేసాను అనమాట. సో ఇందాక చెప్పాను కదా నా దగ్గర 22,400 అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను సాయంత్రం గట్టా కొన్ని సెలబ్రేషన్స్, కేక్ కటింగ్, క్రాకర్స్, న్యూ ఇయర్ ముగ్గురు గట్రా అన్ని ప్లాన్ చేశాను అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట. అండ్ అవి గట్టా ఆర్డర్ గట్టా ఇంపార్టెంట్ థింగ్స్, కేక్ అయితే నిన్న ఆర్డర్ పెట్టాను, అది ఫ్రిడ్జ్లో ఉంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ గట్టా అయితే మధ్యాహ్నం వస్తుంది, అంటే క్రాకర్స్ గట్టా లాంటిది చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనం అయ్యేమి ఇంకా లాగలేదు, దాన్ని అయితే లెగ్సాక స్నానం చేసి ఆఫ్టర్నూన్ అయితే నేను చేసిందని తీసుకెళ్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకంతా ఓకే, మొత్తం బాగానే ఉందన్నమాట. అండ్ 2,000 ఎందుకయిందంటే, సో న్యూ ఇయర్కి బట్టలు గట్టి ఏం కొనుక్కోం కాబట్టి, ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి, అంటే ఫస్ట్ నేను చేసుకున్న ఫస్ట్ పండుగ కాబట్టి, సో కొంచెం ఎక్కువైతే ఖర్చు పెట్టాను. అండ్ 2,000 ఖర్చు పెట్టాను. ఇంకంతా ఓకే, మొత్తం బాగానే ఉంది. ఆఫ్టర్నూన్ గురించి వెయిటింగ్ అనమాట. ఇంక పొద్దునైతే ఫ్రెండ్స్కి, జాబ్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్కి గట్రా గ్రీటింగ్స్ గట్రా పంపుతాం, ఇంకంతే అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ గురించి వెయిటింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ గురించి వెయిటింగ్ అనమాట. సో ఓకే అనమాట, మొత్తం బాగానే ఉందన్నమాట. సో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. మా హీక్ కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, స్నానం అయితే చేంజ్ చేశాను అనమాట. అంటే ఆఫ్టర్నూన్ కొంచెం ముందు 2 నిమిషాల ముందు చేంజ్ చేశాను. ఇప్పుడైతే మొత్తం ఈ రోజు అయితే ఫుల్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలంటే వద్దున అలాగా మన జాబ్ మొత్తం ఇంకంతా బాగానే ఉంది. ఫస్ట్ ఏంటంటే ముగ్గులు వేసి దానిపైన బాంబ్స్ గట్రా పెడతాము. సో ఇక్కడే పెడతాం అనమాట. ఓకే, సో బాగుంది కదా, దానిపైన అయితే స్టిక్ బాంబ్స్ కూడా పెట్టడం చాలా బాగుంటుంది. అండ్ నైట్ గురించి కూడా వెయిట్ చేద్దాం, కేక్ కట్ చేయాలి కదా. సో ఓకే, నేను వెయిట్ చేద్దాం నైట్ గురించి. అయితే నైట్ అయితే వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయాలి. ఇదిగోండి ఎక్కడ ఉంది, ఏమయ్యగా కేక్ కట్ చేయలే. నేను ఎక్కడైనా ముగ్గు చూస్తా, నాకు ముగ్గు బాగా నచ్చింది, నువ్వు కట్ చేసే. సగం మనం అయితే కట్ చేద్దాము. మీకు కాకముందే ఇక్కడ ఇందాకే కేక్ తెచ్చి అయితే పెట్టాను అనమాట 2 minutes ముందు. ఇప్పుడు కరెక్ట్గా 12:58 అయింది. 2 minutes ముందు కట్ చేసిన ఏమవ్వదులే. సరే మనమైతే ఇప్పుడు కట్ చేసేద్దాం అనమాట. సో ఓకే, ఇంకా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. కేక్ అయితే కట్ చేద్దాం. ఓకే, కేక్ అయితే ఇక్కడే పెట్టేసి తర్వాత తీసుకొచ్చు ఇక్కడ పెట్టేసి మనమైతే దీన్ని అయితే ఆన్ చేసేద్దాం అనమాట, పేల్చేద్దాం. దీని గురించి వెయిటింగ్ చాలా బాగుంటుంది. సో దీనికైతే చూసాక చాలా బాగుందన్నమాట. సో దీన్ని అయితే మనమైతే పేల్చేయాలన్నమాట. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికైతే మనకి ఫోన్కి కనెక్షన్ ఇచ్చాడనమాట. సో ఇదిగోండి ఫోన్కి కనెక్షన్ ఇచ్చాడు, అంది నొక్కాలి. సో ఓకే, ఫస్ట్ అయితే నొక్కేద్దాము. యాక్టివ్ ఉంది కదా, నొక్కేయాలన్నమాట. నొక్కేద్దాము. ఓకే, సాగి మహి దూరంగుండు. అతి చూసావు కదా అంత ఎలా పేలిందో, చాలా అంటే చాలా మంది నాకైతే ఫుల్ అయితే నచ్చిందనమాట. సో ఇంక సెలబ్రేషన్స్ గట్రా అన్నీ అయిపోయినాయి. సో ఓకే, సెలబ్రేషన్స్ గట్రా ఇంకా అన్నీ అయిపోయినాయి. అండ్ మీకు డౌట్ కావచ్చు ఏంటంటే నా ఫోన్ కల్లాగా బ్లూ మార్చాను కదా, గడ్డ ఎందుకు వచ్చిందని. సో ఒక్కొక్కసారి గడ్డ పెట్టుకున్నాను, ఒక్కొక్కసారి బ్లూ పెట్టుకున్నాను. సో ఎందుకు స్టైల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా పొద్దునండి ఇంటికాడే ఉండాలి.
ఎందుకంటే జనవరి ఫస్ట్ కదా, ఏముండదు, గుళ్ళోకి వెళ్ళడం, ఏదైనా స్వీట్ చేసుకుని తినడం, జాబ్లో ఉన్న వాళ్ళకి గట్టా మెసేజ్ గట్టా పెడతాం అంతే. ఇంకా నాకు ఫ్రెండ్స్ గట్టా ఏం లేరు కదా. సో ఇంకంతే అనమాట, సెలబ్రేషన్స్ గట్టా అయిపోయినాయి. ఇంకా ఎల్లుండి నుండి అలాగా జాబ్కి వెళ్ళాలి ఇంకెప్పుడులాగే. మళ్ళీ సంక్రాంతి దాకా మనకి ఏ సెలబ్రేషన్స్ ఉండవు. ఇంకా డబ్బులు గట్టా ఇంక మొత్తం అంతా బాగానే ఉంది. ఇంక మళ్ళీ ఎల్లుండి నుంచి జాబ్కి వెళ్ళాలి.